హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ బ్రదర్స్. నేనైతే మీ ముందుకి బ్రౌన్ టౌన్ రిసార్ట్ దగ్గరికి అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. సో మేమైతే బ్రౌన్ టౌన్ రిసార్ట్కి వచ్చేసాము. అది ఎక్కడుందంటే ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంది రిసార్ట్. దాంట్లో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఎందుకు వెళ్ళాలి, ఏ ఏజ్ వాళ్ళు వెళ్తే సాటిస్ఫై అవుతారు అనేది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేము వచ్చేసి అయాన్ష్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు మేము బ్రౌన్ టౌన్ రిసార్ట్కి వచ్చామని. సో ఏ ఏజ్ వాళ్ళు వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారో నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో పదండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. రిసార్ట్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ ఉంది కదా, అది వచ్చేసి రిసెప్షన్. ఇదంతా బయట కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా వ్యూ అయితే చాలా బాగుంది రిసార్ట్లో. ఇది రిసెప్షన్ ముందనమాట, చెక్ ఇన్ ఇప్పుడే అయ్యామన్నమాట. సో అంత మనం మెయిన్ ఈ రిసార్ట్కి వెళ్ళే ముందు మనము ఆధార్ కార్డ్ అయితే మనం హ్యాండీగా పెట్టుకోవాలి, బికాజ్ వాళ్ళు అడుగుతారు. సో రిసార్ట్ ఇందులో ప్లస్ ఏంటంటే లగేజ్ అదంతా కూడా మనం తీసుకెళ్ళని అవసరం లేదు. ఆ ట్రాలీ ఉంది కదా, ట్రాలీలో పట్టుకొని వచ్చేస్తారు వాళ్ళు. సో అక్కడ క్రిస్మస్ ట్రీ ఉండే కదా, అందులో నుంచి ఒక గిఫ్ట్ పట్టుకొని వచ్చాడనమాట ఆయాన్ష్. సో మేము స్లోగా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ చూస్తూ వెళ్తున్నాము. అయాన్ష్ హాయ్ చెప్తున్నాడు అందరికీ కూడా. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. రిసార్ట్ అయితే చాలా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయన్నమాట, అది చూసి అయాన్ష్కి బర్డ్స్ అండ్ ఇంకా యానిమల్స్ అంటే చాలా ఇష్టము. సో దగ్గరికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇదంతా కూడా రూమ్కి వెళ్ళడానికి రూట్ అనమాట. సో ఇదంతా గ్రీనరీ చాలా బాగుంది రిసార్ట్. చూస్తున్నారు కదా సైడ్ వ్యూ. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, బట్ మీకు ఎనర్జీ అండ్ స్టామినా ఉండాలి మొత్తం వాక్ చేయాలంటే. మేమందరం కూడా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నాము. అయాన్ష్ అయితే అసలు మా మాటనే వినట్లే, ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట అక్కడ. స్పెషల్లీ ఈ రిసార్ట్ ఏంటంటే బాగా స్ట్రెస్ అయిన వాళ్ళైతే ఈ రిసార్ట్కి వెళ్తే చాలా రిలాక్స్ అవుతారు. చాలా గ్రీనరీ అండ్ పీస్ఫుల్గా ఉంది. జస్ట్ లైక్ మన గోవా లాగా అనిపించింది నాకైతే. సో ఇప్పుడైతే మా రూమ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక చిన్న బోట్ ఉంది, బట్ అది మేము వెళ్ళే టైంకి అయితే అది ఇంకా యూస్ చేయలేరు. మేబీ అది మేము అడగలేదు. మేము చూడడానికి మాకు 1 డే అయిపోయింది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అయాన్ష్ వల్ల కూడా కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి హిమాలయన్ సూట్స్ అండ్ అయితే ఉంది. కాకపోతే మా రూమ్ ఇక్కడ కాదు, ఇక్కడ రూమ్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు. ఇది ఒక టైప్ ఆఫ్ రూమ్ అనమాట. సో మేమున్న రూమ్ అయితే ఇప్పుడు ఎంట్రీకి వెళ్దాము. చాలా బాగుంది ఈ రూమ్ అయితే. మేము యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. మా రూమ్ వచ్చేసి లెమన్ సూట్స్ అనమాట. ఇది వచ్చేసి లెమన్ సూట్స్. సో మా రూమ్ వచ్చేసి ఇక్కడే అనమాట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కాబట్టి అది లాస్ట్ 1 రూమ్ మాత్రమే ఉండే, బికాస్ 38కి వచ్చామన్నమాట. సో మీన్ వాళ్ళు మేము వచ్చాం. సో పదండి రూమ్ అయితే చూస్తాము ఇదనమాట. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. రూమ్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది, గోవా లాగే అనిపిస్తుంది మీకు కూడా. చూస్తున్నారు కదా. సో 2 కింగ్ సైడ్ బెడ్స్ వస్తాయి. 4 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఎక్స్ట్రా బెడ్ ఇవ్వమంటే ఇస్తారు. సో అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. సో మేమైతే 6 మెంబర్స్ వచ్చాం కాబట్టి ఎక్స్ట్రా ఒక బెడ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా పర్సనల్ స్టోరేజ్ కోసం ఒక లాకర్ ఇస్తారు అండ్ వార్డ్రోబ్ కూడా ఉంటుంది క్లోత్స్ స్టోర్ చేసుకోవడానికి. సో పర్సనల్ థింగ్స్ అయితే బెటర్ మనం అవాయిడ్ చేస్తేనే మంచిది, రిసార్ట్ కదా. సో వాల్యుబుల్ థింగ్స్ అయితే తీసుకొని రావద్దు. వాష్రూమ్ అయితే చాలా చాలా బాగుంది, నీట్గా. సో నాకైతే ఓవరాల్గా అయితే రిసార్ట్ అయితే చాలా నచ్చింది. పర్సనల్లీ అయితే రూమ్ అయితే చాలా చాలా బాగుంది. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కాదు, ఇక్కడ రూమ్స్ అన్నీ కవర్ చేశాను నేను మ్యాక్సిమం, అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇంకా కొన్ని రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి ఇంకా. సో నేను అది మేము బుక్ చేసుకునే టైంకి అవన్నీ లేదనమాట అవైలబుల్గా. సో అందుకే ఇదైతే బుక్ చేసుకున్నాము. ఇది ఒకవేళ ప్రీ ప్లాన్తో ఉంటే చాలా రూమ్స్ అవైలబుల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము 30th వచ్చాం కాబట్టి అవైలబుల్ లేదు. సో మేము కొద్దిసేపు అయితే బయట టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత బయట కూర్చొని అంతా కవర్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మేము బయట అవుటింగ్ కోసం అనేసి వెళ్ళామన్నమాట. కొంచెం అలా వ్యూ ఎంజాయ్ చేద్దామని డ్రెస్ చేంజ్ చేసుకొని. సో మా మమ్మీని అయితే అయాన్ష్ అసలు వదలట్లేడు. కొన్ని పిక్స్ తీసుకున్నాం, బయటకు వెళ్దామని డోర్ లాక్ వేస్తున్నాడు అనమాట అయాన్ష్. చాలా 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 జాగ్రత్తగా ఉంటాడు వాడి థింగ్స్ తోటి. సో మీరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లాకర్స్ ఉన్నా కూడా ఎంత జాగ్రత్త, ఎంటర్ ఇచ్చేసారు ఇలా. సో మేమైతే అవుట్. సో ఇక్కడైతే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది, చాలా బాగుంది. బట్ మేము ఎంజాయ్ చేయలేము బికాస్ చాలా చల్లగా ఉండే మేము వెళ్ళే టైంకి. చాలా చాలా చల్లగా ఉండే. సో అంత రెయిన్ డ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయలేదు. బట్ వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. బట్ నేనైతే రెయిన్ డ్యాన్స్ నాకు చాలా ఇష్టం, మిస్ అయిపోయాను. చాలా చల్లగా ఉండే అనమాట. సో అక్కడ రెయిన్ డ్యాన్స్ దగ్గర సాంగ్స్ పెడితే వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళ తాతయ్య అయాన్ష్ అండ్ వాళ్ళ నాన్న. సో రెయిన్ డ్యాన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక టెంపుల్ లాగా ఎన్వైర్న్మెంట్ అయితే ఉంది. సాయిబాబా ఉన్నారు కదా, సో అక్కడికి వెళ్ళి సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఈ రిసార్ట్ 2 years బేబీ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. మదర్స్కి యూజ్ అవుతుంది అండ్ ఇంకా పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. బికాస్ చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉన్నాయి. మీరు ముందు వీడియో మొత్తం కంప్లీట్ చూసి ఉంటే
డెఫినెట్గా చూడండి. చిన్నపిల్లల గేమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో స్విమ్మింగ్ పూల్ కూడా వద్దనుకున్నాము, బట్ వచ్చి వేస్ట్ అవుతుంది. కొన్ని ఆల్రెడీ రెయిన్ డాన్స్ మిస్ అయ్యాం కదా, సో ఇది కూడా మిస్ అయితే బాగుండదు అనేసి అతి కష్టంగా డ్రెస్ తీసుకున్నాము. స్విమ్మింగ్ సూట్ తీసుకొని అక్కడ స్విమ్మింగ్ అయితే చేసేసామన్నమాట. సో అయాన్ష్ కూడా చేశాడు, బట్ ఒక్కసారి ఫస్ట్ టైం అనమాట అయాన్ష్ స్విమ్మింగ్. సో చాలా చల్లగా ఉంది కాబట్టి కొద్దిగా ఒక 10 మినిట్స్ అలా ఎంజాయ్ చేశాడు. బట్ ఆ 10 మినిట్స్ ఎంజాయ్ చేయడానికి టైం ఇస్తే వాడు అందులో దూకేస్తా అని అంటున్నాడు, స్విమ్ చేస్తా అంటున్నాడు. బట్ చాలా ఏడ్చాడనమాట. సో మేము కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి పిక్స్ తీసుకొని బయటికి వచ్చాము. సో 3 ఇయర్స్ అలా 4 ఇయర్స్ పిల్లలు ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో ఆయన చూడరా స్విమ్మింగ్ ఎలా చేస్తున్నాడో. సో అందులో డైనోసార్ ఉందని చెప్తే బయటకు వచ్చేస్తున్నాడు అనమాట, లేదంటే అందులోనే ఉంటా అంటున్నాడు. సో చూస్తున్నారు కదా, పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అదే మనం సో ఇక్కడ వస్తే మాత్రం ఎవరు కూడా డిసప్పాయింట్ కారు. అండ్ మోర్ ఓవర్ గోవా అండ్ కేరళ వైబ్స్తో అయితే వెళ్తారు. గోవా ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా రీల్స్ చేసుకోవచ్చు, ఫోటోషూట్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి ప్లేసెస్. సో మేము వింటర్లో వచ్చాం కాబట్టి వాటర్ గేమ్స్ అలాంటివి ఎంజాయ్ చేయలేదు. సమ్మర్లో వస్తే మాత్రం అసలు స్విమ్మింగ్ పూల్ మొత్తం మేమైతే వింటర్లో వచ్చాం కాబట్టి అంతగా ఎంజాయ్ చేయలేదు వాటర్ గేమ్స్. వాళ్ళ నాన్న ఎంజాయ్ చేశారనమాట. అయాన్స్ కూడా ఎంజాయ్ చేస్తుండే, బట్ మేము దూరం పెట్టామన్నమాట డైనోసార్ ఉందని చెప్పి. బికాస్ చిన్నపిల్లలకైతే అంత చల్లీలో మంచిది కాదు అనుకొని అవాయిడ్ చేసాం. సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే డ్రెస్ చేంజ్ చేసుకొని అయాన్ష్కి అయితే అక్కడ ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, అక్కడ తీసుకొని వెళ్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ వీడియో తీస్తామంటే నాకు అంత టైం దొరకలే, బికాజ్ అయాన్ష్కి తినిపించడానికి నాకు అక్కడ 1 అవర్ అయిపోయింది. అండ్ అక్కడ లిమిటెడ్ టైం ఉంటుందన్నమాట. మార్నింగ్ 7 to 9 వరకు పెడతారు, మ్యాక్సిమం 10 వరకు పెడతారు. సో టైం చూసుకొని మనం వెళ్ళాలి. దాని తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో అందుకే టైం చూసుకొని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. ఇడ్లీ, వడ, దోశ అండ్ చట్నీస్ అండ్ ఇంకా మిల్క్ షేక్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీగా ఇస్తారు. మనం ఇంకా మిగతా ఏమైనా కావాలనుకుంటే రెస్టారెంట్ డిన్నర్ కానీ లంచ్ కానీ అదైతే మనం మనీ పే చేసుకొని చేసుకోవాలి అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. వీకెండ్స్లో మంచి కేరళ అండ్ గోవా థీమ్తో ఉన్న రిసార్ట్ అయితే నేను ఇదైతే సజెస్ట్ చేయగలుగుతాను, హైదరాబాద్ మొయినాబాద్లో. సో వీకెండ్స్లో అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను బ్రౌన్ టౌన్ రిసార్ట్. పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మదర్స్ స్పెషల్లీ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. గ్రీనరీ అండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో డెఫినెట్లీ విజిట్ అవ్వండి ఒకసారి. అండ్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను వెళ్ళినాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్పాను. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో